ముందుగా ఫిష్ని అయితే నీట్గా అయితే వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు మ్యారినేట్ చేసేసుకుంటున్నాను. నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్, పసుపు, ధనియాల పొడి, మసాలా, పెప్పర్ పౌడర్ అయితే వేసేసుకున్నాను. ఆ తర్వాతకి కార్న్ఫ్లోర్ అయితే వేసుకున్నాను అండ్ పుదీనా, కొత్తిమీర, చిల్లీ పౌడర్ అండ్ కొంచెం సాల్ట్ అయితే వేసేసుకున్నానండి. వేసుకున్నాక ముక్కలకు పట్టేటట్టు అయితే కలుపుకున్నాను అనమాట. ఒక 10 మినిట్స్ అయితే పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నేను ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను అనమాట. అది వేడెక్కిందా లేదా అని చూసుకోండి. నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసాను. ఇప్పుడు ఒక్కొక్క ముక్క అయితే పెట్టాను ప్యాన్ పైన. ఇప్పుడు మిడిల్ పాట్లో చిల్లీస్ని కట్ చేసేసుకొని అయితే ఒకటిగా పెట్టుకోండి. ఆ తర్వాతకి కరివేపాకు లీవ్స్ అయితే పెట్టేసుకోండి. పీసెస్ని అయితే టర్న్ చేసేసుకోండి. పీసెస్ అయితే మంచిగా ఉడకాలన్నమాట. మనకి కొంచెం కౌసువాసన అనేది వస్తుంది ఇంకా ఫ్రై కాకపోతే. అలా చూసుకోండి. కాసేపు అయితే ఫ్రై చేసేసుకోవాలి పీసెస్ని. నా దగ్గర జింజర్ గార్లిక్ పేస్ట్ లేదు కాబట్టి నేను వేయలేదు. ఉన్న వాళ్ళైతే మ్యారినేట్ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా అయితే ఉంది. ఇంకా స్పైసీ కావాలనుకుంటే మీరు చిల్లీ పౌడర్ ఇంకా వేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్గానైనా వేసుకోవచ్చు. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.